నీ అంతా తెలిసి నాకు అన్ని చెప్పి అన్ని అన్ని అపవాదాలు మొప్పి ఏం లాస్ట్కి నీతేముంది? జయించాలి, జయించేవానికి ఒక స్తంభంగా చేస్తాను, జయించేవానికి అని అలాగ చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ యేసు అనే పేరు, మన యేసు ఎప్పుడైతే జన్మించాడో ఆయన కాలం అంటే యుగ యుగాలు ఉంటుందంట. యాకోబు వంశస్థులు యుగ యుగాలు ఏలును. 1:32 చదవండి. లూకాసు వార్త 1:32 ఉంటుంది, చదువుకోండి. తర్వాత ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థుల్లో యుగ యుగాలు ఆయన ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. మన రాజ్యము అంతము లేనిదై ఉంటది, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ప్రకటన గ్రంథం 12:10 చదువుకోండి కావాలంటే. రాజ్యము శక్తియు బలము రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయను. ఇప్పుడు క్రీస్తు రాజ్యం వచ్చింది. క్రీస్తు రాజ్యంలో వీడి యొక్క చలామణి ఏంటి? వాడిని చంపలేదు, శిలువు మీద వాడి తొక్కేసాడు యేసయ్య. ఇప్పుడు మనం బెదిరిస్తే వెళ్ళిపోతాడు, భయం ఉంది వాడికి. మనం మకాళ్ళు వేస్తే భయం ఉంటుంది. కానీ పతి చిన్న విషయంలో వచ్చి అడ్డం ఆటంకాలే. మన సహోదరుల మీద నింద మోపివాడాడు, నింద మోపి అది ఇది చెప్పేవాడు, చాడీలు చెప్పేవాడు. అబద్ధము అనే లోకాన్ని కట్టుకున్నాడు. పాప పురుషుడు వాడి పేరు, ఆడు అపవాది, సైతాన్ వాడి పేరు. ఇలాగా వీడు ఏం చేశాడంటే మనల్ని అంతా మోసం చేసి విధేయతలో, విశ్వాసంలో, పవిత్రతలో, త్యాగంలో, నిజాయితీలో, ప్రేమలో ఎన్నటిని తొంగలో తొక్కేసి కోపం, ద్వేషం, మాహం, అసూయని తీసుకొచ్చి, అబద్ధాన్ని తీసుకొచ్చి, మోసాన్ని తీసుకొచ్చి పిచాచిల్లాగా చేసేసాడు అందరినీ, ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు అందరికీ కూడా ఎక్కించేసాడు. ఇంకా ఏం లేదు, ఇంకా ఒకటే నిరీక్షణ, యేసు పుట్టాడు మనకి. ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఆయన వచ్చి మన పాపాలు కడిగి క్షమించి, ఎపిసి రాసిన పత్రిక 2:2 చదువుకుంటే మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అంట ఆయన మనల్ని ప్రేమించారంట. ప్రేమించి మన కోసం సిలువెక్కి ప్రాణం పెట్టి మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేసి